ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరంలో నీటి కష్టాలు తప్పవు. ఏటా నీటి కోసం జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీంతో సిటీ వాసుల నీటి కష్టాలు తీర్చేందుకు జీహెచ్ఎంసీ ఇంకుడు గుంతల పథకాన్ని ప్రారంభించనుంది. ఇంకుడు గుంతల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. సిటీలో అడుగంటిన భూగర్భ జలాలను పెంచేందుకు 10,000 ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయనున్నారు వల్దియా అధికారులు. విద్యార్థులు, విద్య, స్వచ్ఛంద సంస్థలు దీనికి సహకరించాలని కూడా కోరుతున్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కావాలనుకునే వారికి 50%, బహిరంగ ప్రదేశాలలో చేయాలనుకునే వారికి 70% నిధులను కేటాయిస్తామంటున్నారు. 80 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్ సిటీలో 10,000 ఇంకుడు గుంతలు సరిపోతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో సుమారు 22 లక్షలు అపార్ట్మెంట్స్, భవనాలు ఉన్నాయి. ప్రతి భవనానికి ఒక బోరు ఉంది. అయితే బోరుబావులున్న ప్రతి చోట ఇంకుడు గుంతలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఉన్న అంటే ఈ కన్స్ట్రక్టెడ్ ఏరియాలో ఇంకుడు గుంతలు ఎక్కడెక్కడ కట్టొచ్చు అనేది ఒక రీసెర్చ్ చేసి ఒక నగర అర్బన్ వాటర్ షెడ్ ప్లానింగ్ ప్రాసెస్ తయారు చేయాలి. అంటే మైక్రో ప్లాన్స్ తయారు చేయవచ్చు, మొత్తం సిటీకి కూడా తయారు చేయవచ్చు. నగరంలో సరిపడా ఇంకుడు గుంతలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అంతేకాక గత ఏడాదితో పోలిస్తే 0.29 మీటర్ల నీటి మట్టం తగ్గింది. గణనీయంగా పడిపోతున్న భూగర్భ నీటి మట్టం భవిష్యత్తుని భయాందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది జీహెచ్ఎంసీ 10,000, జలమండలి 22,000 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ప్రజల నుంచి 64 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 4,000 ఇంకుడు గుంతలను మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. బిల్డింగ్ నిర్మాణానికి అప్లికేషన్ ఇచ్చినప్పుడు ప్లాన్లో ఇంకుడు గుంతలు ఉంటేనే అప్రూవల్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. 100 అపార్ట్మెంట్లు వస్తున్నాయి. 100 అపార్ట్మెంట్లకి కావాల్సిన ఏరియా ఎంత అనేది వర్కౌట్ చేసి ఇస్తే బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి ఇంకెక్కువ నిబంధన పెట్టాలి, చిన్న అపార్ట్మెంట్లకు కొంత పర్సంటేజ్ ఇవ్వచ్చు. సో కానీ అపార్ట్మెంట్ కల్చర్లో ఇది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకుడు గుంతలు లేకుండా అపార్ట్మెంట్ కట్టడం ఇట్ షుడ్ బి ఇంపాసిబుల్. ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకాన్ని ప్రారంభించడం తప్ప అమలు చేయడంలో గత ఏడాది అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు సిటీ వాసులు.